మెడికల్ సైన్సెస్ తోనే క్లియర్ చేద్దామని ముందరే అనుకున్నా. ఆంథ్రో అయితే మళ్ళీ కొత్త సబ్జెక్ట్. దాని మీద నాకు గ్రిప్ ఉందో లేదో తెలీదు హ్యుమానిటీస్ మీద. నాకు మెడికల్ సైన్సెస్ మీద అయితే నాకు కొంత ఐడియా ఉందనమాట. మా సబ్జెక్ట్ అని నాకు ఐడియా ఉంది. నేను బానే చేయగలను అన్నట్టు. సో, ఆంథ్రోకి మెడికల్ సైన్సెస్‌కి స్టిక్ అయ్యాను. కానీ ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు మెయిన్స్ క్లియర్ చేసినట్టున్నారు. ఇంటర్వ్యూలోకి యెస్ పోయిందనుకుంటా మ్యామ్. మీకు. సెకండ్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. యెస్ మ్యామ్. ఆ టైంలో ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, మెంటార్స్ నుంచి కానీ, ఐ థింక్ ఇంకా నీకు టైం పడుతుందేమో, సెకండ్ అటెంప్ట్ అమ్మో! ప్రిలిమ్సే రాకపోతే ఇంకేంటి అనే ఒక భయం కానీ, ఒకలాంటి డిసప్పాయింట్‌మెంట్ కానీ ఎవరి నుంచైనా మీరు చూసారా? ఫేస్ చేసారా? అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్స్ నుంచి, పేరెంట్స్ నుంచి అయితే ఫేస్ చేయలేదు. మా మెంటార్స్ నుంచి, వీళ్ళ నుంచి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఫస్ట్ నుంచి ట్రస్ట్ చేశారనమాట చాలా మంది. ఈవెన్ నేను ప్రిలిమ్స్ అప్పుడు కూడా లైక్ సీసాట్ పోయింది కాబట్టి అది జెన్యూన్ రీజన్ కాబట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తాను అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ టైమ్ చేస్తాను అని. సో, నాకు అప్పుడైతే లైక్ ఆ టైంలో అయితే చాలా మంది అంటే ఔట్ సైడ్ దిస్ ఫ్రెండ్స్ ఆర్ మెంటార్స్ ఆర్ పేరెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళైతే చాలా అనేవాళ్ళు మ్యామ్. బట్ నాకు లక్ ఏంటంటే నాకు అండర్‌స్టాండింగ్ పేరెంట్స్ ఉన్నారు మ్యామ్. ఫస్ట్ థింగ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మా మదర్ అయితే ఢిల్లీ కూడా వచ్చేసారు నాతో పాటు 1 మంత్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ టైమ్‌లో. అండ్ హైదరాబాద్‌లో మెయిన్స్ రాసేటప్పుడు హైదరాబాద్‌లోనే ఉండేవాళ్ళు. అండ్ ఇంకొకటి గుడ్ ఫ్రెండ్స్ మ్యామ్. లైక్ ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళనమాట. ఈవెన్ దే ఆర్ ఔట్ ఆఫ్ మై స్ట్రీమ్ అయినా నేను యూపీఎస్సీ అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. కానీ అవుతది అని మాత్రం పుష్ ఇచ్చేవాళ్ళు. లైక్ నాకు ఎమోషనల్‌గా గానీ, మెంటల్‌గా గానీ ఏమైనా బ్లాక్స్ ఉన్నప్పుడు